మన దేశంలో చాలా చోట్ల వీరభద్రుని ఆలయాలు కనిపిస్తాయి. ఏ గ్రామంలో చూసినా వీరభద్రుని పురాతన విగ్రహాలు దర్శనమిస్తాయి. చాలా మంది ఈ వీరభద్రుడు ఎవరో గ్రామ దేవత అనుకుంటూ ఉంటారు. మరికొందరేమో ఈయనను పరమశివుని కుమారుడిగా భావిస్తారు. ఇంతకీ ఈ వీరభద్రుడు ఎవరు? శివుడితో ఈయనకున్న అనుబంధం ఏమిటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. శివునికి సంబంధించిన గాథలలో దక్ష యజ్ఞానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు. వీరభద్రుని ఆవిర్భావం గురించి చెప్పుకోవాలంటే ఈ దక్ష యజ్ఞాన్ని తలచుకోవాలి. దక్షునికి మొదటి నుంచి పరమేశ్వరుడంటే గిట్టేది కాదు. కానీ ఆయన కుమార్తె సతీదేవి మనసు మాత్రం శివుని మీదే లగ్నమై ఉండేది. ఆమెను శివునికి తప్ప వేరు ఎవరికైనా కట్టబెట్టేందుకు దక్షుడు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. ఆఖరికి సతీదేవి వివాహం చేసేందుకు శివుడు తప్ప మిగతా దేవతలందరినీ స్వయంవరానికి పిలిచాడు దక్షుడు. కానీ అక్కడ శివుడి శిల్పం మెడలోనే తన పూలహారాన్ని వేసి తన మనసులో శివునికి తప్ప అన్యులకు స్థానం లేదని చెప్పకనే చెప్పింది సతీదేవి. ఇక దక్షునికి కుమార్తె మనసుని ఆలకించడం మినహా వేరే గత్యంతరం లేకపోయింది. శివుణ్ణి తన అల్లునిగా చేసుకున్నప్పటికీ అతనిని ఎలాగైనా అవమానించాలన్న సంకల్పంతో రగిలిపోయాడు దక్షుడు. అందుకోసం ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞానికి సమస్త దేవతలను ఆహ్వానించాడు, ఒక శివుని తప్ప. శివునికి దక్షుని మనసులో ఉన్న ద్వేషం అర్థం కావడంతో ఆ యజ్ఞానికి తాను కూడా దూరంగా ఉన్నాడు. కానీ సతీదేవికి మాత్రం తన తండ్రి అంగరంగ వైభవంగా తలపెట్టిన యజ్ఞంలో పాలు పంచుకోవాలన్న కోరిక కలిగింది. శివుడు ఎంతగా వారించినా వినకుండా ఆ యజ్ఞ వాటికను చేరుకుంది. అక్కడ శివుడు ఊహించిందే జరిగింది. దక్షుడు శివుని అనరాని మాటలు అనడం మొదలుపెట్టాడు. ఆ మాటలకు అవమానం చెందిన సతీదేవి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంది. సతీదేవి ఆత్మాహుతి గురించి విన్న పరమేశ్వరుడు క్రోధంతో రగిలిపోయాడు. తన కేశాన్ని పెరికి నేలకేసి కొట్టాడు. అప్పుడు ఉద్భవించిన ఉగ్రరూపమే వీరభద్రుడు. ఆకాశమంత ఎత్తున కారుమేఘపు ఛాయతో పదుల కొద్దీ ఆయుధాలను ధరించిన చేతులతో ఆవిర్భవించాడు వీరభద్రుడు. ఆ వీరభద్రునికి తోడుగా అవతరించిన శక్తి స్వరూపమే భద్రకాళి. దక్ష వాటికను ధ్వంసం చేయమంటూ వారిని ఆజ్ఞాపించడమే ఆలస్యం. ప్రమథగణాలతో కలిసి వారిరువురు విధ్వంసాన్ని సృష్టించారు. దక్షుని రాజ్యంలో వీరభద్రుడు వేసిన వీరంగం అంతా ఇంతా కాదు. అడ్డు వచ్చిన వారికి ఘోర అవమానమే ఎదురైంది. చంద్రుడు, అగ్ని ఇలా ఎవరూ వీరభద్రుని ఆపలేకపోయారు. మెడలో కపాలమాలతో వీరభద్రుడు నిప్పులను చిమ్ముతూ భద్రకాళి ఆ రాజ్యం యావత్తును రణరంగంగా మార్చేశారు. చివరికి దక్షుని కాపాడేందుకు ఆ విష్ణుమూర్తే వీరభద్రుని ఎదుర్కోవలసి వచ్చింది. ఎదురుగా సాక్షాత్తు ఆ నారాయణుడే నిలిచిన వీరభద్రుని నిలువరించడం మాత్రం సాధ్యం కాలేదు. ఇరువురి మధ్య ఘోర సమరం జరిగింది. ఆ పోరు ధాటికి ముల్లోకాలు కంపించిపోయాయే గాని వారిరువురిలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గలేదు. ఇక విష్ణుమూర్తి తన ఆఖరి అస్త్రంగా సుదర్శన చక్రాన్ని ఉపయోగించాడు. వీరభద్రుడు ఆ సుదర్శన చక్రాన్ని కూడా మింగివేసి ముందుకు దుమికాడు. ధర్మాగ్రహంతో ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించడం ఎవరి తరము కాదని తేలిపోవడంతో ముక్కోటి దేవతలు తప్పుకున్నారు. దక్షునిపై వీరభద్రుని పగ తీర్చుకునేందుకు అవకాశాన్నిచ్చారు దేవతలు. అంతటా వీరభద్రుడు కసితీరా దక్షుని సంహరించి విజయ గర్వంతో కైలాసానికి బయలుదేరాడు. ఇది వీరభద్రుని విజయగాథ. శివుని ఉగ్రస్వరూపంగా ఈ వీరభద్రుని భక్తులు కొలుచుకుంటారు. దేశమంతటా ఈ వీరభద్రుని ఆలయాలు ఉన్నప్పటికీ